యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనమండి. ఒకసారి తీనంద్రనే. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. ఇక్కడ ఆరో మాట ఏమిటంటే సమాప్తమైనది. చూడండి ఒకసారి ఏంటండి, సమాప్తమైనది. సరే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభా, మీకు వందనాలు స్వామి, నమస్కారములయ్యా. ప్రభా, గతించిన రోజులను మాతో మాట్లాడిన దేవా, అదే రీతిగా ఈనాడు మాతో మాట్లాడిన స్వామి. ప్రభా, 40 దినాలు ఏర్పాటు చేసి 36 రోజులు దేవా వరుసగా మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రోజు కూడా మాతో మాట్లాడండి అయ్యా. ఎవరికి ఏ వర్తమానము కావాలో, ఏ వాక్యము కావాలో, ఏ ఆహారము కావాలో ప్రభా, ఆత్మ బలపడాలి ప్రభా, శరీరం బలపడాలి, మనో ధైర్యం కావాలి. కాబట్టి ఈ లోకాన్ని జయించాలి, లోకాశలను జయించాలి ప్రభా, సైతాన్ని జయించాలి, వాడి సైన్యాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి ప్రభా, ఇవన్నీ జయించాలి ప్రభా, ఇవన్నీ మేము జయించి సమాప్తం చేయాలి. కాబట్టి ప్రభా, మాకు ఏ వర్తమానం అందించనన్నారు అవి అందించి మనం బలపరిచి రాకరికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి అందరికి మరణాతండి. ఈరోజు 6వ మాట చెప్పుకుందామండి. 3 మాటలు చెప్పని ముగించుకుందాము. ఇదేమిటంటే సమాప్తమైనది. ఏమిటండి? సమాప్తమైనది అనగా అర్థం ఏంటి? సమాప్తమైనది అనగా అంటే అర్థం ఏంటి? ఒకసారి సమాప్తమైనది అర్థం ఏంటి? సరేనైతే అండి, మన పాఠంలోకి వచ్చేద్దాము. ఇక్కడ సమాప్తమైనది, సమాప్తము అని అర్థం ఏంటి చెప్పండి? సమాప్తము అని అర్థం ఏంటి? అయిపోయింది. ఏంటి? అయిపోయింది, కంప్లీట్. ఏంటండి? కంప్లీట్. ఇక్కడ యేసు ప్రభు శిలువ మీద పలుకుతున్న మాట ఏమిటంటే సమాప్తమైనది. సరేనండి, ఒక ఉదాహరణ చెప్తానండి. ఏమిటంటే అయిపోయింది అనే మాట చెప్పడం సులువా కష్టమా? అయిపోయిందన్నమాట చెప్పడం చాలా సులువు, నిజమే కదా? కానీ ఈ మాట చెప్పాలి అంటే వెనకాల ఎంతో కష్టపడాలి. ఫర్ సపోజ్ అండి, మనం ఇల్లు కట్టుకున్నాము. ఎవరొకరు ఎక్కడ దాకా వచ్చింది అన్నారు అడిగారు అనుకో, ఇల్లు అయిపోయిందండి అంటారు చాలా మంది. ఈ మాట చెప్పడం కోసం వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే 1 సంవత్సరం పాటు కష్టం ఉంటుంది. కొన్ని డబ్బులు ఏం చేయాలండి? అప్పు చెయ్యాలి. అనేక దగ్గరికి వెళ్ళి అయ్యా అని చేయి చాపాలి. వాళ్ళు ఇస్తానంటారు, రేపు రా అంటారు, ఎల్లుండి రా అంటారు. వాళ్ళ చుట్టూ తిరగాలి, కాగితాలు పెట్టాలి, సంతకాలు పెట్టాలి, సాక్షులు తీసుకెళ్ళాలి, తాకట్లు పెట్టాలి. బోల్డ్ తదంగం ఉంటుందండి. దేనికోసం? డబ్బు కోసం. డబ్బు వచ్చిన తర్వాత పనివారిని ఎత్తుక్కోవాలి, వారితో మాట్లాడుకోవాలి. ఆ పని చేస్తున్నప్పుడు ఇంకా తిండి ఉండదు సరిగ్గా అండి, సరిగ్గా నిద్రపోవడం ఉండదు. తెల్లవారుజాము లేగాలి, ఇల్లు శుభ్రంగా తడపాలి. ఇంకా ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడా ఎంత కష్టం అంటే ఇంకా చాలా కష్టం. ఇంకా తిండి, నిద్ర, నీళ్లు ఏమి ఉండదండి. ఇంకా ఎలా ఉంటుందంటే కష్టమే, ఎంత కష్టమని అంత కష్టపడాలి. ఎప్పుడు? ఇల్లు కట్టినప్పుడు. ఎంత కష్టపడిన తర్వాత ఏం చెప్తాము? ఇల్లు అయిపోయింది అని చెప్తాం. అంటే పూర్తయిపోయింది అని మాట చెప్పాలి అంటే వెనకాల ఎంత కష్టపడాలి? కొన్ని నెలల పాటు కష్టపడాలి. పరీక్షలు అయిపోయి అంటారు విద్యార్థులు. ఈ మాట చెప్పడం కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో, సంవత్సరం అంతా చదువుతారు. ఎగ్జామ్స్లో నిద్రపోకుండా, సరిగ్గా తినకుండా, ఆటలు ఆడకుండా, సినిమాలు చూడకుండా, షికారు తిరగకుండా అన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివి ఎంతో ఇవాటి మన టెన్షను, భయము, ఎలాగ అన్ని టెన్షన్లో ఎంత అయిపోయిన తర్వాత పరీక్షలు అయిపోయాయి అని ఎంతో సంతోషంగా చెప్తారు. అవునా కదమ్మా? కాబట్టి ఇల్లైనా, పెళ్ళైనా, లేకపోతే ఎగ్జామ్స్ అయినా, చదువైనా, ఏదైనా సరే అయిపోయింది అని చెప్పారు అంటే దాని వెనకాల వాళ్ళు ఎంతో కష్టపడ్డారని అర్థమండి. సరే, కాబట్టి ఇక్కడ యేసుప్రభు కూడా ఏమంటున్నాడంటే సమాప్తమైనది అంటున్నాడు. ఏమైంది? సమాప్తమైనది అన్నాడు. ఈ మాట చాలా సింపుల్. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. సమాప్తమైనది. సమాప్తమైనది అంటే 6 అక్షరాలు, 5 అక్షరాలు ఉంటాయి. చాలా చిన్న పదం. కానీ ఈ సమాప్తమైనదని వెనకాల ఎంత కష్టం ఉంది అని మనం చూస్తేనండి, ఆయన ఏమి సమాప్తం చేశాడు, మనం ఏం సమాప్తం చేయాలి, మన పాఠం అండి. ఏంటండి? ఆయన ఏం ముగించాడు, మనం ఏం ముగించాలో
చెప్పుకునే వాళ్ళు మాట చెప్పి ముగించేసుకున్నాం త్వరగా రోజు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం ముగించాడు అనగా, యేసుక్రీస్తు ప్రభు అండి తన తండ్రి అప్పగించిన పని ముగించాడు. ఎక్కడ ఉంటుందని మాట? యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి 38, 39 అండి. నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటకు రాలేదు కానీ నన్ను పంపువాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అవునా? ఎవరు పంపారు యేసుప్రభునండి? తండ్రి పంపాడు. కాబట్టి ఇక్కడ శిలువులు ఏమంటున్నాడు? సమాప్తమైంది అన్నాడు. అనగా నా తండ్రి నాకు చెప్పి పంపించిన పని సమాప్తమైపోయింది. ఎందుకంటే నేను నా ఇష్టాన్ని చేసుకున్నాక రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తాన్ని చేయడానికే వచ్చానన్నాడు. ఈ మాట ప్రభు చెప్పాడు. శిలువ మీద ఏమంటున్నాడు? అయిపోయింది అంటున్నాడు. ఏమైపోయింది? తండ్రి తనకు చెప్పిన పనంతా అయిపోయింది. అంటే తండ్రి అప్పగించిన బాధ్యతలు ఆయన ఏం చేశాడు? ముగించాడు. మనకు కూడా తండ్రి ఒక బాధ్యత చెప్పాడు. ఏమిటా బాధ్యత? ప్రతి మనిషికి కూడానండి, వాళ్ళు ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఎవరైనా సరే దేవుడు ఒక పని చెప్పాడు. ఏమిటా పని తెలుసా? ఏంటంటేనండి, దేవుడు తన ఆత్మనిచ్చాడు మనకి. ప్రతి మనిషిలో కూడా ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మను మనం ఏం చేయాలంటే చివరిదాకా కాపాడుకుని మళ్ళీ దేవుడి దగ్గర అప్పచెప్పాడు. ఇంకోండి, చాలా మంది వస్తువు ఇస్తారు మనకి, దాయింది అని చెప్పేసి ఊరు వెళ్తాను, ఇంటి తాళం ఇస్తారు ఫర్ సపోజ్. వాళ్ళు వెళ్ళిపోయారు, మరలా వచ్చారు, మనం ఏం చేయాలి? ఆ ఇంటి తాళాన్ని జాగ్రత్త చేసి భద్రం చేసి అట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే దేవుడు కూడా ప్రతి మనిషిని కూడానండి తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసుకున్నాడు. చేసుకుని ఈ భూలోకానికి పంపుతున్నాడు. పంపుతున్నప్పుడు ఏం పెడుతున్నాడు? ప్రతి మనిషిలో కూడా తన ఆత్మను పెడుతున్నాడు. ఈ ఆత్మను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆత్మను పాడు చేసేస్తున్నారు. ఆత్మను పాడు చేస్తున్నారు. 2 ఆత్మను ఆర్పేస్తున్నారు. 1 పాడు చేస్తున్నారు, 2 ఆర్పేస్తున్నారండి. కరెక్ట్గా చనిపోయే ముందు ప్రతి మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. ఈ చనిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఆత్మ ఏమినట్టు? ఆయన చెంతకే వెళ్ళినట్టు. అలా కాకుండా కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, పాతాళానికి. అంటే ఏమైనట్టు? వారు దేవుడు అప్పచెప్పిన పనిని పూర్తి చేయలేదు. తండ్రి అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్తించకుండా తమ ఇష్టానుసారంగా జీవించి చివరికి ఏం చేశారు? ఆయన ఇచ్చిన ఆత్మను పాతాళానికి పంపేస్తున్నారండి. కానీ యేసుప్రభు ఆ పని చేశాడా? నన్ను పంపినవాడు పని చేయడానికి వచ్చానని ఆయన చెప్పాడు జీవితాంతము. చివరికి ఏమంటున్నాడు? పూర్తి చేశానని చెప్తున్నాడు. ప్రతి మనిషి కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆత్మను ఏం చేయాలి? మరలాని చేతికి అప్పగించాలి. ఏం చేయాలండి? అప్పగించాలి. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. ఏం చేయకూడదండి? ఆర్పకూడదు. అలాగే తండ్రి ఇప్పుడు నేను నా ఇష్టాన్ని చేసుకుంటాక రాలేదు, నన్ను పంపమని చిత్తం చేయడానికి వచ్చిన ఇప్పుడు అన్నారు కదా. అసలు తండ్రి చిత్తం ఏంటి చెప్పండి? తండ్రి చిత్తం ఏంటి అసలు? ఎందుకు పంపాడు యేసుప్రభుని భూలోకానికి? అది ఎందుకు పంపాడండి? ఇదిగో అండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అనగా పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుని ఎందుకు పంపాడు అనంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడం కోసం ఆయన వచ్చాడంట. ఏమి నశించిపోతుంది? మనిషిలో ఆత్మ నశించిపోతుంది. కాబట్టి దాన్ని వెతికి రక్షించడం కోసం ఆయన వచ్చాడంట. అర్థమవుతుందమ్మా వాక్యము? తండ్రి చిత్తం ప్రకారం ఆయన వచ్చాడు. మరి తండ్రి ఎందుకు పంపాడంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షణ కోసం వచ్చాడు. ఒకరోజు ప్రభు అంటారు, ఈ వాక్యం చెబుతానే, ఆరోగ్యవంతుడికి ఏం అవసరం లేదంట? వైద్యుడు అవసరం లేదంట. మనకి ఎవరికి కావాలి వైద్యుడు? అనారోగ్యవంతులకు కావాలి. కాబట్టి నేను పాపులను పిలువచ్చి తిని నీతిమంతుల కోసమే రాలేదన్నాడు ప్రభు. అన్నారు ఏమని? నేను పాపాత్ముల కోసం వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదన్నారు. అలాగైతే నీతిమంతులు యేసుప్రభు అవసరం లేదా? ఇదొక ప్రశ్న. చెప్పండి అమ్మా, నీతిమంతులకి యేసుప్రభు అవసరం లేదా?
ఆయన అన్నాడు కదా మరి, పాపాత్ముల కోసం వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదన్నాడు ఆయన. అంటే నీతిమంతులకి యేసుప్రభు అవసరం లేదా? కానీ అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఈ భూప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఎవరు కనపడరు మనకి? నీతిమంతుడు కనపడ్డు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటది? పాపం ఉంటది. కాబట్టి పాపాత్ముడికి ఏం కావాలి? వైద్యుడు కావాలి. ఏ వైద్యుడు కావాలి? పాపాన్ని తీసివేయగల వైద్యుడు కావాలి. ఈ పాపాన్ని ఎవరు తీయగలరు? ఏ పాపము ఏ కలంకము లేని వాడే తీయగలడు. చెప్పున్నా కదండి గత రోజులన్నీ. కాబట్టి ఎవరున్నారు అలాగా? యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. ఆయనకి జనం పాపం లేదు, ఏ పాపమైనా చేయలేదు. అందుకే అంటాడాయన, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. నువ్వు ఈ తప్పు చేయగలని ఎవ్వరు చెప్పలేకపోరు. అంటే ఆయనలో ఏం లేదు? పాపం లేదు. కాబట్టి అండి, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వెతికాడు, వెతికి రక్షించాడు. ఈ రక్షణ సంకల్పం కోసం ఏం చేశాడు? రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మందు తయారు చేశాడు. ఏ మందు? పాపానికి విరుగుడు. పోలియో ఉంది. ఇప్పుడు పోలియో మన పుట్టక ముందే ఉంది. కానీ నాడు చాలా మంది పోలియో వచ్చి చాలా చనిపోతూ ఉండేవారు. పోలియో వ్యాధి వచ్చి అలా ఉండిపోతూ ఉండేవారు. కానీ ఒకళ్ళు ఏం చేశారు? ఆ పోలియోకి ముందు కనిపెట్టేశారు. మన పుట్టక ముందే ముందు కనిపెట్టబడింది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? గవర్నమెంట్ పలానా ఆదివారం నాడు దేశమంతా పోలియో చుక్కలు వేస్తారు. మొదట 5 సంవత్సరాల వయసు గల వారు తీసుకొచ్చి ఖచ్చితంగా వేయించండి అంటారు. ఇప్పుడు పోలియోకి ముందు కనిపెట్టబడింది. మన బాధ్యత ఏంటి? వెళ్ళి ఆ వ్యాక్సిన్ వేసుకోవాలి. అంతేనే. కష్టమా సులువా? సులువే కదా. అలాగే దేవుడు కూడా మనం పుట్టక ముందే పాపానికి విరుగుడు, పాపానికి వ్యాక్సిన్ సిలువ మీద తయారు చేశాడు. మనుషులందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపని, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి అని అడగాలి. అంతే. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కడుగుతాడు. ఇక్కడండి పాపాలు ఒప్పుకోవడం చాలా కష్టమైన పని. పశ్చాత్తాపడాలి, కన్నీరు రావాలి. ఏం రావాలమ్మా? కన్నీరు రావాలి. నోటితోనే ప్రభా అది చేశాను, ఇది చేశాను, తప్పులైపోయింది, క్షమించు అని ఒప్పుకోవడం కాదు. మనసు పూర్తిగా ఒప్పుకోవాలి. ఈ పాపం ఒప్పుకున్నప్పుడు మన హృదయం ఏమైపోవాలి? బద్దలైపోవాలి. ఎంతో ఏంటంటే మనసు ఇంకా చలించిపోవాలండి. కన్నీరు అలా దారులు కారుతానే ఉండాలండి. ఇంత పశ్చాత్తాపం పడిన నాడు మన తండ్రి మన మీద ఆయన రక్తాన్ని కుమ్మరిస్తాడు. అంతే తప్ప ఏదో సావుకారు దగ్గరికి వెళ్ళి, ఇంకోండి 10 రూపాయలు ఇచ్చి పందరు ఇవ్వండి, కారం ఇవ్వండి అన్నంత ఈజీ కాదండి. ఏది ఈజీ? పాపాన్ని ఒప్పుకోవడం, పాపాన్ని కడుక్కోవడం. ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడ్డవాడు మళ్ళీ ఏం చేయడు? పాపం చేయడు. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం పాపం నిజంగా రక్షించాడు. ఈ నిజంగా రక్షించబడిన ఎవడు కూడా ఎక్కడికి వెళ్ళడం వల్లనే ఆ పాప గుంటకి వెళ్ళడండి. నా తండ్రి క్షమించాడు అనే యొక్క నమ్మకం, విశ్వాసం, ఆ ప్రేమను రుచి చూసిన వాడు ఏం చేయడం మళ్ళీనే వెళ్ళడండి. కానీ నాడు పాపం జోలికి వెళ్తున్నాము అంటే ఎలా ఒప్పుకుంటున్నాం? పాపాలనే పైపైన ఒప్పుకుంటున్నాం. నిజమే. ఎలా ఒప్పుకోవట్లేదు? మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు. అందుకే 68వ పాటలోని దేవదాస గారు రాస్తూ, పాపక్రియలు అతి దుఃఖముతో తండ్రి ఎదుట ఒప్పుకొనుము అని పాట రాశారు. అలాగే పాపం వివరం చెప్పకుండా పాపం క్షమించు అంటే పాపం ఉండిపోద్ది అంటాము. అంటే నువ్వు ఎలాగ పాపం చేసావో కూడా వివరించి చెప్పాలి. అలాగే ఎవరి దగ్గర చేసావో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. మొదటిదేమో తండ్రి దగ్గర ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర. రెండోది ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ఏది సులువు? సులువు. ఎందుకంటే పరువు పోదు, భయపడిన అవసరం లేదు. శుభ్రంగా తొలిపి వేసుకుని గొక్కెట్టి ఏడిసి మరి తప్పు అయిపోయింది ప్రభాని క్షమించని అడగొచ్చు. కానీ పక్కింటి దగ్గరికి వెళ్ళి అమ్మా తప్పు అయిపోయింది అని మాత్రం మనకి ఏముండదు? ధైర్యం సరిపోదు. ఏం సరిపోదు? ధైర్యం సరిపోదు. ముఖం చూపించలేం. కానీ ప్రభు ఏమంటున్నారు? ఎవరి దగ్గర చెప్పినావో, ఎవరిని అన్నావో వారి దగ్గర ఒప్పుకుంటున్నారు. ఎంత కష్టం, కానీ చెయ్యాలండి. ఎప్పుడు చేద్దాం తెలుసా? నిజమైన పశ్చాత్తాపం మనకు వచ్చినప్పుడు అండి ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేద్ది మనకి.
అర్థమవుతుందా? నిజమైన పశ్చాత్తాపం తండ్రి దగ్గర ఎప్పుడు పడతాము మనం, ఆటోమేటిక్ గా తండ్రి ఏమి ఇచ్చేస్తాడు మనకి? ధైర్యం ఇస్తాడు. తండ్రి దగ్గరే ఒప్పుకున్నాను, ఆఫ్టర్ ఏజ్ దగ్గర అంతా అన్న ధైర్యం వచ్చేసి వెళ్ళి తప్పు అయిపోయింది క్షమించని అడుగుతాం. కానీ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం ప్రజల దగ్గర అంటే, నిజమైన పశ్చాత్తాపం తండ్రి దగ్గర పడతలేదు కాబట్టి. నిజమైన పశ్చాత్తాపం ఏం చేయాలండి? పడాలి. పడినప్పుడే మనకి ఏమవుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసు ప్రభు ఏమి చేశాడంటే, తండ్రి అప్పచెప్పిన పని చేశాడు. ఏమిటా పని అంటే, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించాడు. యేసు ప్రభు అంటాడండి ఏమనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటండి? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఒక ఉపమానం చెప్తాడు ప్రభు అండి. ఏమిటంటే, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంటమ్మా. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. ఈ 100 గొర్రెలోని ఒక గొర్రె తప్పిపోయిందంట. ఈ కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఒంటరి అయినా ఆ గొర్రె కోసం వెళ్తాడంట. ఇప్పుడు మీకు 100 రూపాయలు ఉన్నాయి, రూపాయి కట్టి కింద పడిపోయింది. వెతుకుతారా? వెతకరా? 99 ఉన్నాయి కనుకనే. కానీ ఈ 99 పక్కనెట్టి మరి దేనికోసం వెతుకుతాము? రూపాయి కోసం వెతుకుతాం. పక్కలు వచ్చి పోయింది లేరా, 1 రూపాయి కోసం ఎందుకు అంటారు. ఎవరో పక్కన వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, ఈ విలువ తెలియదు. ఎంత కష్టపెడితే వచ్చిందో రూపాయి. వాళ్ళు ఏమైనా పుచ్చుకుని అనేస్తారు, పోయింది లేరా, 1000 రూపాయలు 10 రూపాయలు పోతే ఇబ్బంది ఏంటి, ఇంకా బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా అంటారు. కానీ మనకేం తెలుసు? దాని విలువ తెలుసు. అవునా కదా? అందుకే 99 పక్కనెట్టి మరి ఎత్తుకుతాం. బళ్ళ కింద ఉందా, మంచం కింద ఉందా, పొరుపు కింద ఉందా, బట్టల కింద, ఎక్కడైనా సరే దీపం ఎట్టి మరి ఎత్తుకుతాం. ఎందుకు? ఆ రూపాయి చాలా విలువైనది. అలాగే తండ్రి కూడా నీతి మంతులందరినీ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక పాపాత్ముల కోసం దిగొచ్చాడు. అర్థమవుతుందండి? ఏం వదులుకున్నాడో? పరలోకాన్ని వదులుకున్నాడు, దైవత్వాన్ని వదులుకున్నాడు. తప్పిపోయిన ఒక్క గొర్రెను ఏం చేశాడంట? ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడంట. పైగా ఆయన అంటాడు ఏమనంటే, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యోహాను సువార్త 10:11 నుంచి ఉంటుంది ఈ వాటలన్నీ. అంటే మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణం పెడతాడంట. జీతగాడే అని ఉంటుంది అధ్యాయంలో. ఎలాగంటే, ఒక రైతుకి గొర్రెలు ఉన్నాయి, ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలకి ఒక పనుని పెట్టాడంట. ఈ పనుని పెడితే ఆ పనుడు గొర్రెలు తీసుకుని వెళ్ళిపోయాడంట. సడన్ గా సింహం వచ్చిందంట. ఏం చేశాడు ఈ పనుడు? పారిపోయాడు. ఎందుకని? గొర్రెలు ఎవరే? ఓనరే. ఈయన కాదు కాబట్టి ప్రాణభీతి వచ్చి పోయిన గొర్రెలు అని చెప్పేసి ఏమైపోయాడు? పారిపోయాడు. కానీ నిజమైన కాపరి, మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం అవసరమైతే సింహం దగ్గరికి ఎవడు వెళ్తాడు? కాపరి వెళ్తాడు, దెబ్బలాడతాడు, అవసరమైతే చంపుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ప్రభు. అందుకే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఆయన పెట్టాడా లేదా? గొర్రెలు ఎవరు ఎంతగానే? మనుషులు. చాలా మంది అంటారు దేవుని నమ్ముకున్నారు, గొర్రెలురా అంటారు. వీళ్ళు నిజంగా గొర్రెలమే. ప్రభువే అన్నారు, మీరు గొర్రెలు, నేను కాపర్ని. ఎందుకంటే గొర్రెలు ఎవరికి ఏం చేయవు? హాని చేయవు. బొచ్చు కత్తిరించి వాడిని గొర్రె మౌనంగా ఉంటదంట, కానీ ఏం చేయదంట? అరవదంట, కేకలేదంట. ఇలా తోలితే అలా వెళ్తుంది, ఇలాగ తప్ప ఏం చేయదు. అరవదో, కేకలేదు, పొడవదో. ఏం చేయదు? చంపేస్తున్నా అసలు ఇలా ఉంటుంది తప్ప. అది మేక అయితే ఇసిరితే తల, గొర్రె మాత్రం ఏం చేయదండి? తల ఇసరదు. కాబట్టి మనం గొర్రెలా ఉండాలని దేవుడి ఆశ. కాబట్టి ఇక్కడ మన తండ్రి ఎవరంటే మంచి కాపరి. సరేనండి, మన పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? స్టార్టింగ్ లోనే దేవుడు ఏమి సమాప్తం చేశాడు, మనము ఏమి సమాప్తం చెయ్యాలి అని చెప్పుని ముగించుకుందాం అనుకున్నాం కదా. దేవుడు ఏమి సమాప్తం చేశాడంటే, మొట్టమొదటిదండి 1 కుటుంబం, 2 సమాజం, 3 సంఘం. చెప్పండి ఒకసారి. 1 కుటుంబం, 2 సమాజం, 3 సంఘం. ఓకేనండి? ఈ 3 ఆయన నెరవేర్చారు, మనం కూడా నెరవేర్చాలి. ఒకటి ఏంటంటే కుటుంబము. యేసుప్రభు గారికి ఎన్ని సంవత్సరాల వయసులో సేవలోకి వచ్చాడు ఆయన? 30 సంవత్సరాల వయసులో. ఈ 30 సంవత్సరాలు ఎక్కడున్నాడో?
భూలోకంలోనమ్మా పుట్టాడు, చిన్న శిశువుగా పుట్టాడు. 30 సంవత్సరాలు వచ్చేదాకా పెరిగాడు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేశాడు? రాజు సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. మరి 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఏం చేశాడు అంటే తండ్రికి సహాయం చేశాడు. ఏం చేశాడమ్మా? తండ్రి ఏం చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు. ఏం చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు. ఈ వడ్రంగి పని చేసినప్పుడు తండ్రితో పాటు పనికి వెళ్ళేవాడు. పనికి వెళ్ళి తండ్రికి సహకారంగా ఉండేవాడు. అంతే తప్ప ఈనాటి బిడ్డల్లాగా ఏం చేయలేదు, బడాదులు తిరగలేదు, ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు, సెల్ ఫోన్లకి, టీవీలకి, ముసలం ముచ్చట్లకి, బారులకి, బెట్టింగ్లకి, పందాలకి, వాటికి వీటికి, ప్రేమల కోసం, స్నేహాల కోసం ఏమి చేయలేదు. ఏం చేశాడు? తండ్రికి సహాయం చేశాడు. మనము చేస్తున్నామా? అది ఆయన తండ్రికి సహాయం చేసి ముగించేశాడు. తల్లికి సహాయం చేసి ముగించేశాడు. కుటుంబానికి సహాయం చేసి ముగించేశాడు. మరి మనం ముగిస్తున్నామా? ఆడపిల్ల అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఆడపిల్ల కొంతకాలమే ఉంటుంది. ఎక్కడ? తల్లి దగ్గర, తండ్రి దగ్గర. ఈ తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఉన్నంత కాలము నీ యొక్క బాధ్యతను నీవు నెరవేర్తిస్తున్నావా, ముగిస్తున్నావా? ఆడపిల్ల అండి. ఈనాడు ఆడపిల్ల ఏం చేస్తున్నారు? కార్తీక దీపం దగ్గర కూర్చుంటున్నారు. ఎందుకంటే అదే తల్లి, అదే తండ్రి, అదే దైవము, అదే గురువు. అవసరమైతే అమ్మని తిడతారు, అమ్మని కొడతారు కూడా. దేనికోసం? కార్తీక దీపం కోసం. లేకపోతే ఇంకేమవుతున్నాయి సీరియల్లో? ఏదో సీరియల్కి చెప్పుకుందాం. మా చిన్నప్పుడు సీరియల్లో మొగల రేకులు, మా ఇంటి మహాలక్ష్మి, మా చిన్నప్పటికి. అప్పుడు చూద్దాం. వీటి కోసం అంటే తమ పని ఏం చేస్తున్నారు వీళ్ళు? ముగించట్లేదండి. ఆడపిల్లల్లో తమ పని ముగించకుండా ఏం చేస్తున్నారో మనం చెప్పుకున్నాం. కుటుంబం నిజమా? సినిమా నిజమా? కుటుంబం నిజమా? సీరియల్ నిజమా? కుటుంబం నిజమా? రీల్స్ నిజమా? కుటుంబం నిజమా? జబర్దస్త్ నిజమా? చెప్పండి ఒకసారి. మంచిది కాదు, మంచి కోసం పక్కనెట్టండి, నిజం కోసం మాట్లాడుకుందాం. కుటుంబం నిజమా? సినిమా నిజమా? కుటుంబం నిజం, సినిమా కల్పితం అండి. సీరియల్లో కల్పితం, రీల్స్ కల్పితం, జబర్దస్త్ షోలు కల్పితం. ఈ కల్పితాల కోసం, అబద్ధాల కోసం దేని పక్కనెట్టేస్తున్నాం మనము? కుటుంబాన్ని పక్కనెడుతున్నాం. ఆటలు అబద్ధం అండి. అలాగే రకరకాల అలవాట్లు ఉన్నాయి, అవన్నీ ఏంటి? అబద్ధాలే. అదంతా మోసం, అదంతా ఒక మాయ, ఒక ప్రపంచం, ఒక ముసుగు. సైతాన్ని ప్రతి మనిషికి వేసి ఒక ముసుగు అదంతానే. కానీ నిజమేంటి? కుటుంబం నిజమండి, మన జీవితం నిజమండి, మన యొక్క బలము నిజము, మన ఆరోగ్యము నిజము. కానీ అబద్ధాల కోసం మన కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నాం మనము? నిర్లక్ష్యం చేసుకుని దేవుడిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని, కాలాన్ని వృధా చేసుకుంటున్నామండి. మరలా తిరిగి వస్తుందా మీ ఇంటికి వెళ్దామంటే? మీకు మామగారు వస్తుందా? అమ్మ అమ్మ అంటే రామ్మ 2 రోజులు ఉన్న తర్వాత మా ఆవిడ ఏం చేస్తున్నా, మా ఆయన ఏం చేస్తున్నాడో అని తుర్రుని వెళ్ళిపోతారు. మరలా ఉండగలరా? ఉండలేరండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాగే అబ్బాయిలు కూడా అండి, పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఎవరి దగ్గర ఉంటారు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉంటారు. వీళ్ళు అమ్మకి నాన్నకి కళ్ళ ముందు ఉంటారు తప్ప వాళ్ళతో ఉండరండి. అవునా కదండి? కానీ ఏం చేయాలి? పెళ్ళి అవ్వనంత వరకు కూడా తల్లిని, తండ్రిని, సహోదరుని బాగా చూసుకోవాలి. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి ఒకసారి? తండ్రికి ఏం చేశాడు? సహకారిగా ఉన్నాడు, తల్లికి సహకారిగా ఉన్నాడు, కుటుంబానికి సహకారిగా ఉన్నాడు. కానీ ఈనాడు క్రైస్తవ యువత ఏం చేస్తుందండి? కుటుంబానికి కానీ, దేవుడికి కానీ, సంఘానికి కానీ, సంఘ కాపరికి కానీ సహకారులుగా మాత్రం ఉండట్లేదండి. అంటే వారి యొక్క వృత్తిని ముగించలేకపోతున్నారు, సమాప్తం చేయలేకపోతున్నారు. కానీ మన తండ్రి ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఓకేనా? అలాగేనండి. రెండోది ఏం చెప్పుకున్నాం మనం? సమాజము. ఏంటండి? సమాజం. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుందండి. ఏమనంటే వాళ్ళందరూ అంటారు, మీ గురువేంటి పాపులతోనూ, శంకరులతోనూ, వాళ్ళతోనూ, వీళ్ళతో తిరుగుతాడు అని అడిగారండి. అంటే యేసు ప్రభు తన జీవితంలో ఏం చూపించారంటే అందరికనే, నాకు వివక్ష లేదు,
ఏం లేదు, నాకు వివక్ష లేదు. ఆయన యూదుల ఎండు కూడా సుంకల దగ్గర కూర్చున్నాడు, సమరయ స్త్రీ దగ్గర కూర్చున్నాడు అండి, పాపాత్ముల దగ్గర కూర్చున్నాడు అండి. అంటే నేను ఏం చెప్పాడు సమాజానికే? నాకు ఎటువంటి వివక్ష లేదు, నేను యూదుని, నాది ఎక్కువ కులము, నాకు ఎక్కువ ఉంది, వీళ్ళంతా తక్కువ కులస్తులు, తక్కువ వాళ్ళు అని ఆయన ఏం చూపించలేదండి సమాజానికే? వివక్ష చూపించలేదు. కానీ నాడు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏం చూపించారు చెప్పండి ఒకసారి? కుల బ్యాగ్ చూపించున్నారండి, వివక్ష చూపించున్నారండి. ఏమిటంటే చాలా సంఘాలు చూడండి ఒకసారి, మీరు చూసే ఉంటారు, ఒక కులస్తులు అందరూ పక్కన కూర్చుంటారు, వాళ్ళకన్నా తక్కువ లోకమ రీతిగా మాట్లాడుకుంటే వాళ్ళకన్నా తక్కువ కులస్తులు వచ్చి కూర్చుని అనుకోండి, లేచి ఏం చేస్తారు? కూర్చుంటారు. మా ఊర్లో ఒకళ్ళు ఉన్నారండి, దేవుడు నమ్ముకున్న, మేము మా మా కులస్తులే, మా చుట్టాలు మా అవుతారండి, వాళ్ళు మాకన్నా ఎక్కువ కులం వాళ్ళదే. దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళ మనవరాలు మనవడు స్కూల్కి వెళ్తారు. ఎలాగెళ్తారు? ఆటో ఎక్కెళ్తారండి. కరెక్ట్గా మా అన్నయ్య గారి పిల్లలు ఏం చేశాడంటే స్కూల్లో జాయిన్ చేశాడు, వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. కరెక్ట్గా ఎదురు బుద్ధులే కాబట్టి ఈ అబ్బాయి కూడా అదే స్కూల్లో జాయిన్ చేశాడు. ఇప్పుడు ఈ ఆటో ఎక్కుతారు, అలా ఈ ఆటో ఎక్కుతారు. ఈ అబ్బాయి ఎక్కిన వెంటనే మొదటి రోజు నుంచి ఆటో మార్చేశారు వాళ్ళు. ఎందుకని? ఈ తక్కువ కులం వాళ్ళు ఎక్కి ఆటో మేము ఎందుకు ఎక్కాలి అని ఆటో మార్చేసుకున్నారు. వాళ్ళు ఏమన్నా నమ్ముకున్నారు? యేసుప్రభునే నమ్ముకున్నారు. ఇక్కడ కుటుంబం కోసం చెప్పేసుకున్నాం, సమాజం కోసం చెప్తున్నామండి. దేవుడు తన జీవిత కాలంలో ఏం చూపించలేదు? వివక్ష చూపించలేదు. వీడు తక్కువ, వీడు నాకన్నా తక్కువ, వీడు తక్కువ కులం అని చూపించలేదండి. సమానంగా ప్రేమించాడు. కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏం చూపించున్నారు నాడండి? తక్కువ ఎక్కువ చూపించున్నారండి. అసలు దేవుడు నమ్ముకుంటే కులాన్ని నమ్మొచ్చా? అసలు దేవుని సృష్టిలో కులం ఉందా? దేవుడు ఏమైనా పుట్టించారు? ముందు ఆదాము గారిని పుట్టించాడు. ఆదాము గారిలో నుంచే ప్రజలందరూ వచ్చారు. ఈనాడు మనుషులందరిదే కులం, ఒకటే కులం, ఆదాము గారి కులం. అవునా కదా? కానీ అపవాది ఏం చేసిందంటే, పెద్దలేమో ఆ పనికి ఈ పని మీద వృత్తుల రీత్యా విడగొడితే అది ఏమైపోయింది? తర్వాత చిరిగి 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 చేటంత అయిపోయి కులం దాకెళ్ళిపోయి నువ్వు తక్కువడురా, నువ్వు ఎక్కడే ఉండాలరా, నువ్వు అక్కడే ఉండాలి, ఊరు బయట ఉండాలి, ఇలా చెప్పుకొచ్చేసిందండి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? దేవుడిని ఒక్కనే చేశాడు, ఆ ఒక్క నుంచి అందరూ వచ్చారు. అవునమ్మా? మనం దేవుడిని నమ్ముకుంటున్నామంటే ఏం నమ్మాలి? మనుషులందరూ ఒక్కటే నమ్మాలి. ఇది నమ్మకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా కానీ ఎక్కడికి వెళ్ళవండి మీరు? పరలోక రాజ్యం వెళ్ళరండి మీరు, అసాధ్యం. ఎందుకంటే దేవుడు చెప్పనిది, దేవుడు చెయ్యనిది నువ్వు చేస్తున్నావు అంటే ఆయన ఒప్పుకుంటాడా? మీకు ఉదాహరణ చెప్తానండి. ఇదేంటి? దేవుడు చేసిన శరీరం కదా. ఈ శరీరంలో దేవుడు చెయ్యనిది ఏదైనా వెళ్ళింది అనుకోండి, ఇది ఒప్పుకుంటుందా? ఎలాగంటే ములి దిగింది, ఈ బాడీ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? నలక పడ్డాది, ఈ బాడీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇరిగిపోయింది, ఏమేస్తారో? రాడ్లు వేస్తారు, ఈ బాడీ ఒప్పుకుంటుందా? మరలా రాడ్ తీసేదాకా సరిగ్గా కూర్చోలేవు, సరిగ్గా నడవలేవు, సరిగ్గా మొయ్యలేవు, సరిగ్గా పట్టుకోలేవు. ఎందుకంటే ఇది దేవుడు ఇవ్వనిది. కాబట్టి నీ శరీరంలో, మన శరీరంలో దేవుడు ఇవ్వనిది ఏది పెట్టినా కానీ ఈ బాడీ ఒప్పుకోదు. ఎంచదమ్మా? ఒప్పుకోదు. అలాగే దేవుడు కూడా తాను కలగజేని కులాన్ని నువ్వు పట్టుకుని ఏలాడుతుంటే రేపొద్దు పరలోక రాజ్యానికి ఏమివ్వడు? చోటు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కులాన్ని మనం ఏం చేయకూడదు? ఎంచకూడదు. కులాస్తుల్ని మనం తక్కువ, అసలు కులమే దేవదాస గారు అన్నారండి, పద్యాలు రాస్తున్నారండి, కనీసం నోటితో కూడా కులాన్ని ఉచ్చరించకూడదంట. మంగళోడు, కుమ్మరోడు, సాకలోడు, ఆడు, ఈడు అని అంటా ఉంటారు. ఒకప్పుడు చదువు రానోళ్ళు ఏమనేవారు? చదువు సంధ్య లేదు కాబట్టి కులంతోనే కేకేసేవారు. కానీ నాడు చదువు ఎక్కువైన తర్వాత కూడా ఏమంటున్నారండి? అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. వారి పేరుంది కదా, వారికి విలువ ఉంది కదా, ఉందా కదండి? కానీ మనం ఏం చేయాలండి? కులంతో అసలు కులం అనేది నోటంటో రాకూడదండి. వాడి పేరుంది, ఆ పేరు బట్టి కేకేయాలండి.
అర్థమవుతుందా? కాబట్టి అండి యేసు ప్రభు తాను జీవించినంత కాలం కూడా ఏం చూపించలేదు, భూమి మీద సమాజంలో వివక్ష చూపించలేదు. ఏం చేయలేదు? వివక్ష చూపించలేదు. అలాగే మరొక బాధ ఏమిటంటే ఈనాడండి క్రైస్తవులు చాలా కొంతమందిలోనండి, అందరిలో కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళని ఒకలా చూస్తున్నారు, దేవుని నమ్ముకుని ఒకలా చూస్తున్నారండి. కానీ యోహాను సువార్త 3:16 ఏమంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఎవరున్నారు? అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అన్ని భాషలు ఉన్నాయి, అన్ని రంగులు ఉన్నాయి. డబ్బున ఉన్నాడు, ఏమీ లేని కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తన మతాన్ని ఒకలా చూస్తున్నారు, పరమాత్మను ఒకలా చూస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలని. చాలా నిజంగా ఈనాడండి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, యాక్సిడెంట్ అయిపోయింది పాప. ఆ తల్లి గారికి కరెక్ట్ దెబ్బ తగిలేసింది. తగిలేస్తే హాస్పిటల్లో పెట్టారు, రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించాలంటే కాకేసి మన కులమేనా, మన కులపు రక్తం ఎక్కించండి ఆవిడ. ఇది మన కులపు రక్తం ఎక్కించు, మన మతం రక్తం అయితే ఎక్కించండి ఆవిడ. అప్పుడు వాళ్ళ చెల్లెలు గారు వచ్చి బయటకు వచ్చి మా అక్క అడుగుతుంది, వాళ్ళ కులం కాదు, ఒక అబ్బాయి వచ్చాడు రక్తం ఎత్తాకే, మా అక్క అడిగితే ఇలా చెప్పు, ఏమని చెప్పు, మీ కులమే మీ మతమేనని చెప్పు అని చెప్పండి. అబద్ధం ఆడించి ఏమి ఎక్కించారు? రక్తం ఎక్కింది. నిజంగా మనిషి యొక్క అసలు అలా ఏమని చెప్పండి ఒకసారి. చచ్చేనప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలంట? కులం కావాలి, మతం కావాలి. గొప్ప మనుషులు అలా ఉన్నారండి నిజంగా. అలాగే మూఢనమ్మకాలు కూడా మనం చెప్పాను కదండి, ఒంట్లో బాగోలేదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి అండి, పనిలోకి వచ్చాడు, వెళ్ళిపోతున్నా కిషోరు మీ నాన్నగా చెప్పి అన్నాడు. సరే అన్నాను, వెళ్ళాడు, మరలా పోకుండా వచ్చాడు. అంటే మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు, ఒంట్లో అస్సలు ఎగలేదు, మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళన్నాడు. సరే అన్నాడు, వెళ్ళిపోడు, సెలవుడికి వెళ్ళిపోయాడు అండి. పోగండి పోయి వచ్చాడు. అంటే మా అమ్మగారు రోజు రానన్నారు అన్నారు. అంటే మంగళవారం ఏమంట, మంగళవారం అని అనలేదండి ఆవిడ. వెళ్ళని పాపానికి బుధవారం వెళ్ళింది, ముదిరిపోయి 50,000 అయిందండి హాస్పిటల్. వాళ్ళు రెక్కాడితేనే కానీ డొక్కాడిన జీవితం వాళ్ళది. ఎంత ఖర్చు పెట్టింది ఆవిడ? 50,000. ఎవరు తిన్నారు? దాటగా తిన్నారు. ముందు రోజు వెళ్ళొచ్చు కదా. ఆయన అన్నాడంట, నేను తీసుకురావచ్చు కదండి అన్నాడంట. నేను ఏ రోజు మరి? మంగళవారం. చచ్చిపోవచ్చు కానీ మంగళవారం చచ్చిపోవచ్చా? చచ్చిపోవచ్చు మరి. మంగళవారం వచ్చి చచ్చిపోవచ్చా? మంగళవారం హాస్పిటల్కి వెళ్ళకూడదు, మంగళవారం డెలివరీ అవుతుంది వాళ్ళ అమ్మాయికి. అయ్యి బాబుని మంగళవారం కంతా కీలేదని కూర్చుంటుంది ఆవిడ. చెప్పండి ఒకసారి. మంగళవారమే నీకు ఇలా ఇంటి పట్టా ఇస్తానంటాడు ఎవరో? ప్రభుత్వం వాడు. వెళ్తా మానేస్తారా? చెప్పండి. మంగళవారమే మీకు కేజీ బంగారం దొరికింది, తీసుకోవడం మానేస్తారా? చెప్పండి. కానీ ఈ మూఢనమ్మకాలని పెరిగిపోయి మనుషులోని, పైగా ఎవరిలోని? దేవుని నమ్ముకున్నా మరీ పెరిగిపోయి. అసలు మూఢనమ్మకాలు వద్దు దేవుడా ప్రభు చెబుతుంటే ఇవన్నీ ఎట్టుకొచ్చి ఏం చేస్తున్నారా? హృదయంలో పెట్టేసుకుని ప్రభువా పరలోక రాజ్యం ఎత్తావా, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్దనుండి తొలగిపోండి. మత్తయి సువార్త 7:21 ఉంటుందండి. ప్రభువా అని నన్ను అడిగి ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళదంటండి. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అక్కడికి వెళ్తాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటి? మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి, కుల భేదాలు విడిచిపెట్టాలి, మత భేదాలు విడిచిపెట్టాలి. దేవుడే లోకాన్ని ప్రేమించినప్పుడు మనం ప్రేమించాలి కదండి. కాబట్టి నాడు ఏం చేయాలి? మనం అందరినీ ప్రేమించాలి. దేవుడు సమాప్తం చేశాడు. ఏం సమాప్తం చేశాడు? సమాజాన్ని ప్రేమించి సమాజానికి పనులు చేసి పెట్టాడండి. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది లేదు అని అనుకున్న అన్ని ఇచ్చేసాడండి. మన దగ్గరికి వచ్చి పాత చీర ఇవ్వండి అంటే ఇవ్వలేం మనం. మన దగ్గరికి వచ్చి గుప్పుడు బియ్యం ఇవ్వమంటే చాలా మంది అండి ఇవ్వరండి. ఒక 5 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేరండి. ఏమంటారు? పైగానే ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజంగా ఉండి మనం చాలా చెప్పుకున్నామండి. దేవుడే వస్తాడు ఆ టైంలో, మనం ఏం చేయగలి చెప్పండి ఒకసారి. దేవుడు వచ్చాడు కదండి. అవునండి, ఉన్నాడు కదండి. కాబట్టి ఇదిగోండి కరెక్ట్ గా ఈ పుస్తకంలో మొట్టమొదటి పేజీలో అదే ఉంటుందండి. మొదటి దర్శనము, రెండవ దర్శనం అండి. యేసుప్రభు ఎలా వచ్చాడు ఈయన దగ్గరికి? భిక్షగాళ్ళలో వచ్చాడంట అండి. మొట్టమొదటి పేజీలో అదే ఉంటుంది. కాకపోతే మీరు చదివి ఒప్పుకుంటే చదవచ్చండి.
అబద్ధం చెప్పట్లేదు నేను. కాబట్టి అండి, భిక్షగాడి క్రింద దేవుడు వస్తాడు అంటే నా బిడ్డలకి ఏ మనసు ఉందో తెలుసుకుంటారు. లేకపోతే వేరొక రూపంలో వస్తాడు. మనం ఏం చేయాలి? ఆ టైంలో సహాయం చేయాలి తప్ప బిగబెట్టకూడదు. బేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. అలాగే బేదలు బేద సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టు అంటాను. అంటే బేదలు సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టు అంట. కానీ చాలా మంది ఈరోజు ఏమంటారంటే వాళ్ళకి ఏంకే వెళ్ళి బోల్డ్ ఉంటుందంటే పైగా తిరుగుతారండి అంటున్నారండి. వాళ్ళకు ఉందో లేదో మనకు అవసరం లేదు. ఈ రోజుల్లో అంటే చాలా మంది నిజము అంటే చాలా మంది ఫేక్ అంటే అబద్ధ ఉన్నారండి. పరస పడిపోయింది, ఊరు వెళ్ళాలి, డబ్బులు ఇవ్వని అడుగుతున్నారు చాలా మంది. ఇందులో కొంతమంది అబద్ధికులు ఉన్నారు, కొంతమంది నిజంకులు ఉన్నారండి. అవునండి. కాబట్టి ఫోన్లే మనం 10 రూపాయలు ఇస్తాం. ఈ 10 రూపాయలతో మనం ఏమన్నా విలీనం అయిపోతామా? ఒకవేళ నిజమైతే వాళ్ళకి మనకి ఏమొస్తుంది? దీవెన వస్తుంది. అబద్ధమైన దేవుడు దీవెన ఇస్తారండి. ఎందుకంటే ఏం చూస్తాడు దేవుడు? మనకి హృదయం చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. ఓహో, నా బిడ్డ వాళ్ళకి సహాయం చేసింది అంటే నా బిడ్డకి ఏముంది? ఇచ్చే గుణం ఉంది. బైబిల్ ఏముందండి? పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యం అని ఉందండి. ధన్యం అంటండి, ధన్యకరం అంట. ఏంటి? పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అంట అండి. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారు? కమాన్, దేవుడా ఇచ్చేయి, దేవుడా ఇచ్చేయి అంతే తప్ప దేవుడికి మాత్రం పెడతలేదు అండి. అవసరమైతే లేనిపోయినట్లు ఖర్చు పెడతారు. బెట్టింగ్లు లచ్చలు తగలేస్తారు, మందుకు తగలేస్తారు, బిర్యానీలు తగలేస్తారండి. లేనిపోయిన హంగులకి ఆర్భాలు తగలేస్తారు తప్ప లేనోడికి 10 రూపాయలు ఎట్టలేరు. అవునండి. మరి దేవుడికి ఎట్టకపోతే అటు ఇస్తాడా? ఎవడు కదా. కానీ దేవుడు అండి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చేశాడు? లేదు అనకుండా పెట్టాడు, బాగు చేశాడు. మనం కూడా లేని వాళ్ళకి పెట్టాలి, బాగోలేని దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలండి. పరామర్శించాలి. వాళ్ళది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే మనం ఏం చేయాలి? పరామర్శించాలి. ఇప్పుడు వెళ్ళినంత మాత్రం తగ్గిపోద్ది వాళ్ళకే. నమ్మకాలు కొన్ని దేవుడు నమ్ముకున్న తర్వాతేనండి నిజంగా. మనం చెప్పుకున్నాం కదా, మా ఆవిడ కడుపుతో ఉందండి నేను వెళ్ళకూడదు అంటారు. మరి మా ఆవిడ కడుపుతో ఉండగా నేను ఏం చేశాను? మా ఆవిడ కడుపుతో ఉండగానే సమాధి పెట్టి తెగేసాను, సమాధి గొయ్యి తోవాను, మోసుకెళ్ళాను. అందుకే దేవుడు నమ్ముకున్న వాళ్ళు చెప్తే వింటలేదని చెప్పేసి మన టీవీలో ఏం పెట్టాను? గరిపాటి గారు చెప్పిన మాట, మూఢనమ్మకాలు ఉండకూడదు. సరేనండి. అలాగే సేవకుడికి దేవుడి పని చేద్దామని ఉంటుంది, కానీ ఎవరుండరు? సహకారులు ఉండరు. మనం ఏం చేయలేప్పుడు? నిలబడాలి. ఎవరి పక్కన నిలబడాలి? సేవకుడి పక్కన నిలబడితే దేవుడి పక్కన నిలబడినట్టే. మరి సేవకుడేమో ఆయన పక్కన నిలబడతాడు, నువ్వు సేవకుడి పక్కన నిలబడ్డావు అంటే ఎవరి పక్కన నిలబడ్డావు? దేవుడి పక్కన నిలబడినట్టు అండి. అప్పుడు సేవకుడు ఏం చేయగలడు? దేవుడి చిత్తానుసారంగా పని చేయగలడండి. సరే, మన పాఠం ఎక్కువైపోతుంది, ముగించుకుందామండి. అలాగే 2 చెప్పుకున్నాం. ఏమిటి? 1 కుటుంబం, 2 సమాజం అండి. 3వది ఏంటంటే సంఘము. ఏమిటండి? సంఘం. సరే, సంఘములో యేసు ప్రభు చేయవలసినంత చేసి సమాప్తమైంది అన్నాడండి. ఎలాగంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం, వాడుకు చొప్పున మందిరికి వెళ్ళాడంట, వాడుకు చొప్పున వాక్యం చదివాడంట అండి. అలాగే ఇంకో చోట మార్క్స్ వార్త 10వ అధ్యాయము 1వ వచనం ఏమంటదంటే వాడుకు చొప్పున బోధించాడంట. సంఘంలో ఏం చేశాడండి? సంఘానికే వెళ్ళాడు, సంఘంలో చదివాడు, సంఘంలో బోధించాడు. వాడుకు చొప్పున అంటే ఇవన్నీ చేసి ముగించి సమాప్తమైంది అన్నాడండి. మరి మనం మన సంఘంలో మన పనులు చేస్తున్నామా? ఒక మాట చెప్పి, ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తానండి, ఎక్కువ టైం తీసుకోను, వినాలి. ఒక పాస్టర్ గారు అంటండి సభలు పెట్టారండి. సభలు పెడితే ఎవరిని కేకేస్తారు? సేవకుడు, సంఘ కాపురి, బయట సేవకులు కేకేస్తాడు. అవునా కదండి? ఇప్పుడు మన సభలు జరుగుతాయి, వచ్చే వారమో పై వారమో, నేనేం చేస్తాను? పై సేవకులు కేకేస్తాను, వాళ్ళు వచ్చి వాక్యం చెప్తారు కదా. అలాగే ఒక పాస్టర్ గారు అంటండి నాలంటోడు కేకేశాడంట సేవకుల్ని. సంఘం ఒక 150 మంది 100 మంది ఉన్నారంట అండి కూర్చుని. పాస్టర్ గారు వచ్చారంట బయట ఊరు నుంచి. వచ్చిన తర్వాత ఇలా వాకింగ్ చెప్పే ముందు అన్నాడంటండి, ప్రియ దేవుని బిడ్డలారా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను,
మీరు జవాబు చెబుతారని అడిగాడంట అండి. వినాలమ్మ. వాళ్ళు అంటండి ఇలా చూసి ఈయన ఏం అడిగేస్తాడో, వాక్యం అడుగుతాడేమో, మేమేమో మాకేం వచ్చి వాక్యం అని వణుకుతూ సర్లే బాబా మరి ఆయన ఎవరో అతిథి చెప్పమంటే బాగుంటుందా, బాగోదని చచ్చినట్టు తల ఊపారంట. నేనేం పెద్ద పెద్ద ప్రశ్నలు అడగను, వాక్యం అడగను, జీకే క్వశ్చన్లు కూడా అడగను, చిన్ని క్వశ్చన్లు అడుగుతాను, సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పగల క్వశ్చన్లు అడుగుతాను అన్నారంట. వీళ్ళు ధైర్యం వచ్చా చెప్పండి అన్నారు. సరే అయితే ఎక్కున్న వాళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకుంటున్నారు అడిగారంట. ఒకళ్ళేమో 15, ఒకళ్ళేమో 10, ఒకళ్ళేమో 5 అన్నారంట. మీ చర్చి కట్టి ఎంతకాలం అయింది అడిగాడంట. సింపుల్ క్వశ్చన్లే కదా. 20 సంవత్సరాలు అయింది అన్నారంటండి పాస్టర్ గారు. వాళ్ళు కూడా 20 సంవత్సరాలు అయింది అన్నారంట. సరే అయితే నా ప్రశ్నలు ఏంటంటే, ఒకళ్ళేమో 10 సంవత్సరాల నుంచి, కొంతమంది ఏమో 15, కొంతమంది ఏమో 5 వస్తున్నారు కదా. నా ప్రశ్న, మొదటి ప్రశ్న, మీ చర్చిలో ఏ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందో ఎంతమందికి తెలుసు అని అడిగాడంట. ఎంతమంది ఉన్నారు చర్చిలోని? 100 మంది, 150 మంది ఉన్నారంట. 5 ఎత్తారంట 1000కి. ఎంతమంది ఉన్నారా మా చర్చిలోని? 150 మంది ఉన్నారు. ఎంతమంది ఎత్తారు? 5 ఎత్తారంట. సరే అయితే ఏ స్విచ్ చేస్తే ఏ ఫ్యాన్ తిరుగుతుందో ఎంతమంది తెలుసు అని అడిగారంట అండి. ఎంతమంది ఎత్తారు? 10 మంది ఎత్తారంట. ఎంతమంది ఉన్నారు చర్చిలోని? 150 మంది ఉన్నారు. ఎంతమంది ఎత్తారు? 10 మంది ఎత్తారు. సరే అయితే ఎంతమంది చర్చిని కనీసం ఒక్కసారి కడిగారా అని అడిగారంట. వచ్చిన సేవకుడు 3 ఎత్తారంట అండి. ఎంతమంది ఉన్నారు? 150 మంది ఉన్నారు. సరేనండి. ఎంతమంది కనీసం ఒక్కసారి చర్చి తుడిచారని అడిగారంట. ఎంతమంది ఎత్తారంట? 5, 6 ఎత్తారంట. ఎంతమంది ఉన్నారంట? కానీ 150 మంది ఉన్నారు. కనీసం కుర్చీలు బరకలన్నీ వేసారని అడిగారంట అండి. ఎంతమంది ఎత్తారు? 10 మంది ఎత్తారంట అండి. అప్పుడు అన్నారంటండి, అమ్మా నువ్వు అద్దింట్లో ఉంటున్నావు. ఆ పాస్టర్ వివరంతా, ఈ మాటలు వివరంతా, అద్దింట్లోకి వెళ్ళావు, సొంత ఇల్లు లేదు నీకు, అద్దింటికి వెళ్ళావు. అక్కడ 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఏ స్విచ్ చేత్తో ఏ ఫ్యాన్ తిరుగుతుందని తెలియకుండా ఉంటుందా? చెప్పండి. మీరు అద్దింట్లో ఉంటున్నారు, మీకు తెలియకుండా ఉంటుందా? ఏ స్విచ్ చేస్తే ఏ తిరుగుతుంది, ఏ స్విచ్ చేస్తే ఏం తిరుగుతుంది తెలుస్తుంది కదా. అవునా? అలాగే మీ ఇంటిని మీరు తుడుచుకోకుండా ఉంటారా? కడగకుండా ఉంటారా? కడుగుతారు కదండి. మరి ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు కదా. వినాలండి. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు కదమ్మా మీరు. మరి దేవుడి మందిరము మీ ఇల్లు కాదా? అంటే మీరు ఎలా వస్తున్నారు? మీరు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారా? దేవుడి మందిరం ఎవరిదే? మన ఇల్లు, మన తండ్రి ఇల్లే మన ఇల్లు. మన ఇంట్లో మనం అన్ని చూసుకోమా, మరి ఎందుకు చూడట్లేదు మీరు అన్నారంటండి. అప్పుడు అందరూ అనుకునేది సిగ్గు వచ్చిందంటండి. నిజమే కదా, వస్తున్నాము వెళ్తున్నాము, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏ స్విచ్ చేస్తా ఏ ఫ్యాన్ వేస్తా తెలియదు మనకి. నిజమే కాదండి, చాలా మంది తెలియదండి. ఎందుకు? వాళ్ళు వస్తారో వెళతారు తప్ప ఏం పట్టించుకోరా అసలు. ఎలా ఫీల్ అవుతారు? కనీసం అక్కడ తీసి అక్కడ ఎట్టమంటే మేము ఎవరో తెలుసా, మా పిల్లవాళ్ళు తెలుసా నీకు, మాది ఉద్యోగం తెలుసా నీకు అని అడుగుతారు. మా దేవుడు ఎవరో తెలుసా మీకు? అంత గొప్ప దేవుడే ఎలా వచ్చాడు చెప్పండి ఒకసారి. రిక్తుడిగా వచ్చాడండి. వాకింగ్ చేద్దాం ఒకసారి, మీరు చెప్పి ముగించి చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలండి. ఆయన చూడండి ఒకసారి చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని మహాభాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంత గొప్ప దేవుడే లేనివాడిగా వచ్చి మనుషుల పాదాల పట్టుకుని కడిగాడు. అవునండి. కానీ చర్చికి వచ్చే వాళ్ళు ఏమంటున్నారో, నాదే ఉద్యోగమో తెలుసా, నాదే కులమో తెలుసా, నా బిడ్డలు ఎవరో తెలుసా, నాకు ఎంత ఆస్తుందో తెలుసా, నా మేడ చూసావో నువ్వు, నా బంగారం చూసావో నువ్వు, నా బట్టలు చూసావో నువ్వు అని ఏం పోతున్నారో హెచ్చులు పోతున్నారండి. కానీ చర్చిలో అందరూ ఎవరో? దేవుని దాసులే, దేవుని బిడ్డలే. దేవుడి మందిరం అనగా మన ఇల్లు. ఏంటమ్మా? మన ఇల్లు. కాబట్టి మన ఇంట్లో ఏ శిక్షార్థం ఏది వెళ్తుందో తెలియకుండా ఉంటుందా? ఉండదు కదండి. అలాగే చర్చిలో అంత అలవాటు అవ్వాలి మనం.
అని చెబుతూ అన్నాడు, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తి చేసినా కానీ మీరు చుట్టాలే. దేవుడు చుట్టాల అవసరం లేదు. ఎవరు కావాలి? వారసులు కావాలి. మీరు ఎలా ఉంటున్నారు? ఈ 150 మందిలో 10 మందే వారసులు ఉన్నారు దేవుడికి. ఎంతమంది చుట్టాలు ఉన్నారు? 140 మంది ఉన్నారు. ఆనాడు 5,000 మంది పురుషులు, అనగా ఇంచుమించు 20,000 మంది తిన్నారండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. తిన్నవాళ్ళు ఎంతమంది? పురుషులు మాత్రం 5,000 మంది. అవును, వినండి. ఎన్ని తింటారు వాళ్ళు? 5 రొట్టెలు 2 చేపలు దేవుడి దగ్గర తెస్తే ఆయన దీవించాడు. 5,000 మంది తిన్నారు. పురుషులు మాత్రమే అంటాం లెక్క. వాళ్ళ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? భార్యలు బిడ్డలో ఇంచుమించు 10,000 మంది వేసుకుందాం. 10,000 మంది తిన్నారండి. ఎవరు పంచిపెట్టారు? శిష్యులు పంచిపెట్టారు. ఎంతమంది వాళ్ళు? 12 మంది శిష్యులు 10,000 మంది పంచిపెట్టారండి. వీళ్ళు కూర్చుని తింటున్నారు. తిన్న వాళ్ళు ఎన్ని తినుంటారో? 2 రొట్టెలు తినుంటారు. పొట్టంత పడుతుంది ఏంటి? లేకపోతే 4 చేపలు తినుంటారు. అవునా కదమ్మా? లేకపోతే ఒక 5 రొట్టెలు, ఒక 5 చేపలు, లేకపోతే 10 రొట్టెలు 10 చేపలు తినుంటారు. ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు అంతే. అవునా? వాళ్ళు తిన్నారో వెళ్ళిపోయారు. కానీ కష్టపడి వడ్డించడానికి ఎన్ని మిగిలినాయి? ఒక్కొక్కళ్ళకే ఒక గంప మిగిలినాయి. కాబట్టి వారసులు ఎవరిక్కడ? వడ్డించిన వాళ్ళు. చుట్టాలు ఎవరెక్కడ? తిన్నవాళ్ళు. తిన్నవాళ్ళకి ఎక్కువ వచ్చినాయా? వడ్డించిన ఎక్కువ వచ్చినాయా? మరి మనకు దేవుని ఎలా కావాలి? చుట్టాల్లా ఉండాలా, వారసుల్లా ఉండాలి దేవుడికి. అంటే అన్ని పనులు ఏం చేయాలి? మనం పాలు పొందాలి. అంతే తప్ప ఇది నాది కాదు, ఇది నేను చెయ్యను అనకూడదండి. ఇది నేను చేయను అని అనకూడదు. యేసు ప్రభు రేపు వద్దు చెప్పుకుందాంలే అండి, శిష్యుల యొక్క పాదాలు పట్టుకుని కడిగాడండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన ఎవరో? లోకరక్షకుడు అండి, సృష్టికర్త. ఆయన పాపి అయిన మనిషి యొక్క పాదాలు పట్టుకున్నాడు. అంత తగ్గించుకున్నాడు ఆయన. కానీ మనం కనీసం పక్కడు కాలు తగిలితే పెద్ద గొడవ అయిపోద్ది. కొళ్ళు కనపడతలేదా? కొళ్ళు ఎత్తికెక్కినాయా? నువ్వు ఎవడవరా అసలనే? నువ్వెవరివే? నేనెవరినే? అక్కడ దాకా వెళ్ళిపోతాం. ఎక్కడ దాకా వెళ్ళిపోతాం? కులం దాకా వెళ్ళిపోతాం, ఆస్తి దాకా వెళ్ళిపోతాం, ఉద్యోగం దాకా వెళ్ళిపోతాం, మనకున్న పరపతి దాకా వెళ్ళిపోతాం, బిల్డింగ్ దాకా వెళ్ళిపోతాం. కానీ దేవుడు వెళ్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అడిగిపోయాడు. తగ్గించుకుని రిక్తుడైపోయాడంట. ఏమిప్పుడమ్మా? రిక్తునిగా చేసుకొనెను. మనం తగ్గించుకోలేకపోతున్నాం. మన తండ్రి తగ్గించుకుంటే మనం మాత్రం కాళ్ళ దగ్గరేస్తున్నాం. దేవుడు అనేది ఒప్పుకుంటున్నాడా? తనతో తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనతో హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి అండి, ఆయన కుటుంబంలో సమాప్తం చేశాడు, సమాజంలో సమాప్తం చేశాడు, సంఘంలో సమాప్తం చేశాడు. మనము కూడా కుటుంబంలోంచి బయటికి వెళ్ళినప్పటికీ, అనగా ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్ల అవ్వచ్చు, మనం వెళ్ళే టయానికి మనం చేయవలసిన పనులన్నీ ముగించాలి. అత్తరింటికి వెళ్తాం ఆడపిల్ల, అక్కడ కూడా మేము చేసిన పనులు ముగించాలి. ఈ భూమి మీద మనం వెళ్ళిపోయే టయానికి మన పనులన్నీ ముగించి ఏమనాలంటే, పౌలు గారు అన్న మాట అనాలండి. ఏమిటా మాట? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. 2 తిమోతికి 4:7 మనము కూడా చనిపోయే టయానికి అన్ని ప్రార్థనలు చేసేయాలంటాను. బైబిల్ మొత్తం ఒక్కసారైనా సరే పూర్తిగా చదవాలంటాను. బైబిల్ ఒక్కసారి ఏం చేయాలండి? పూర్తిగా చదవాలంట. అన్ని ప్రార్థనలు చేసేయాలంట. అందరికి సువార్త ప్రకటించాలంట అండి. మనం చేయగలిగినంత పరిచర్య దేవుడికి చేసేయాలంటండి. ఇంకా మనము కూడా చచ్చిపోయే ముందు, ప్రభువా నా పరుగు కడముట్టించి తిని సమాప్తమైనది అని మన ఆత్మని ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. మన తండ్రి ఏం చేశాడు? సమాప్తం చేశాడు. కాబట్టి మనము కూడా సమాప్తం చెయ్యాలి. సమాప్తం చెయ్యాలి అంటే చుట్టాలాగా మాత్రం ఉండకూడదు, వారసులాగా ఉండాలి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఇంతలో మాతో మాట్లాడిన దేవా, విని వాక్యానుసారంగా జీవితం అందరూ తెచ్చమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి నా తండ్రి ముగింపు ప్రార్థన చేసుకుందామండి.